సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. మరి కాసేపట్లో పోలవరానికి వెళ్లే సీఎం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు. కాఫర్ డ్యాం, అలాగే బట్రస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం, కుడి కాలువ కనెక్టివిటీ పనులపై ఆరా తీస్తారు. అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సీఎం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్తారు. రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేస్తున్న అభివృద్ధి పనులు, తాజా రాజకీయాలపై చర్చిస్తారు. రేపు ఉదయం తిరిగి అమరావతికి వచ్చే సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి హాజరవుతారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 11 ఏళ్ల తరువాత రెండోసారి భూ సమీకరణకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. అమరావతి ప్రాంతంలోని పెదపరిమి, వడ్డమాను, వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో భూమిని సమీకరించబోతోంది. అమరావతి రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల భూ సమీకరణ చేయనుంది. అమరావతి రాజధాని నిర్మాణమే లక్ష్యంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలోని కాలుష్యకారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటికి తరలించే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. హిల్ట్ పాలసీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రకటించారు. శాసనసభలో తెలంగాణ రైజింగ్, హిల్ట్ పాలసీలపై వాడివేడి చర్చ జరిగింది. ఓఆర్ఆర్ చుట్టూ 842 ఎకరాల పారిశ్రామిక భూముల్ని ఇప్పటికే సేకరించామని, మరో 10,000 ఎకరాలకు పైగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. హిల్ట్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలకు ఏవైనా అనుమానాలుంటే ప్రభుత్వానికి లేఖ రాయొచ్చన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖతో ఖిల్లా వరంగల్ కోట భూములపై ఆసక్తి నెలకొంది. కాకతీయుల రాజధాని ఖిల్లా వరంగల్లో భూములు కబ్జా గురికాకుండా చూడాలని ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కోటలో అక్రమ కట్టడాలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఖిల్లా వరంగల్ చుట్టూ ఉన్న రాతికోట, మట్టికోట ఆక్రమణకు గురవుతోందని లేఖలో ప్రస్తావించారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఆ భూములు మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలని లేఖ రాయడంతో రెవెన్యూ అధికారులు చర్యలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న ములుగు జిల్లా మేడారం వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 19న కుటుంబ సమేతంగా సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. జాతరకు సమయం సమీపిస్తూ ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి సీతక్క, జిల్లా అధికారులు మేడారంలోనే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన రోజు బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. 3 బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఖమ్మం నుండి వారు హైదరాబాద్ బయలుదేరతారు. 2 రోజుల కిందట 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం కార్పొరేషన్ పై ఆసక్తి నెలకొంది. కోడిపందాలపై హనుమాన్ జంక్షన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుండాట నిర్వహించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బిల్లనపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో సంక్రాంతికి బరులు సిద్ధమవుతున్నాయి. కోడిపందాల బర్లపై హనుమాన్ జంక్షన్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. పందాలకు సిద్ధం చేస్తున్న బర్లను ట్రాక్టర్తో దున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ, ఓఎస్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. రేషన్ షాపులో బియ్యం స్టాక్ తక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. 3 రేషన్ షాపులలో 100 క్వింటాల రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రేషన్ షాపులలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. స్థానికుల నిరసనతో 5 పోలీసులకు గాయాలయ్యాయి. రామ్లీలా మైదాన్ దగ్గరున్న మసీదు ప్రాంతంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. 38,000 చదరపు అడుగుల ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను 3 నెలల్లో కూల్చివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి. 30 బుల్డోజర్లు, 50 డంప్ ట్రక్కులతో ఆపరేషన్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ సిబ్బందిపైన, పోలీసులపైన యువకులు రాళ్లు రువ్వారు. కోనసీమ జిల్లా ఇరుస మండలం మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. తీవ్రత తగ్గినా ఇంకా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. 3వ రోజు కూడా ఓఎన్జీసీ గ్యాస్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇబ్బంది లేదని కలెక్టర్ మహేష్ కుమార్ సూచనలతో ప్రజలంతా నెమ్మదిగా తమ ఇళ్లకు చేరుకుంటూ ఉన్నారు. మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు ఓఎన్జీసీ వెల్ దగ్గరకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. మొన్న 30 మీటర్ల ఎత్తు వరకు అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. నిన్న కొంత తీవ్రత తగ్గినా ఇప్పటికీ 10 నుంచి 15 మీటర్ల వరకు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతూ ఉండడంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయిలో విపత్తుల నిర్వహణ బృందం, సీఎంటీ, ఆర్సీఎంటీ సభ్యులు పనులు మొదలుపెట్టారు. ఇందుకోసం నర్సాపురం ఓఎన్జీసీ యూనిట్ నుంచి అత్యాధునిక పరికరాలు, వాహనాలు తీసుకొచ్చారు.
బ్లోఅవుట్ దగ్గర అగ్నికీలలు వ్యాప్తి చెందకుండా వేడిగాళ్లు విస్తరించకుండా ప్రత్యేక మోటార్స్ పెట్టి నీటిని వెదజల్లుతూ ఉన్నారు. నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఏకధాటిగా నీటిని పంప్ చేయడంతో బావి సమీప ప్రాంతంలో వేడి తగ్గింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేస్తున్నారు. బావి నుంచి వెలువడే మంటలను ఒకేసారి నియంత్రిస్తే సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే దశల వారీగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు. మధ్యాహ్నానికి ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక రహదారి మీదుగా భారీ వాహనాలతో మట్టి ఫిల్లింగ్ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజీని అరికట్టనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు కాలనీలో తెల్లవారుజాము నుండి తనిఖీలు చేస్తూ ఉన్నారు. డీఎస్పీ జనార్దన్ రావుతో పాటు పోలీసు అధికారుల నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. డ్రోన్ కెమెరాస్తో నిఘా పెట్టి తనిఖీలు చేశారు. అనుమానితులను విచారించి లైసెన్స్ లేని వాహనాలను సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో బస్సులోని 10 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ సమీపంలో హైవేపై ఘటన జరిగింది. మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పూర్తిగా దగ్ధమైపోయింది. బస్ దగ్ధం కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రైవేట్ బస్ ఖమ్మం నుండి విశాఖ వెడుతున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయ బస్సులో కొవ్వూరుకు ప్రయాణికులను తరలిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది అతి తక్కువ మినుమలూరు, అరకులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, చింతపల్లిలోనూ 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం పూట బయటకు వచ్చేందుకు ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. విజయనగరంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, నెల్లూరులో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక చలి తీవ్రతతో పాటు పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా నమోదైంది. నిన్నటి నుంచి చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, పటాన్చెరు, రాజేంద్రనగర్, మెదక్, రామగుండం, హన్మకొండ, నల్గొండ, హయత్ నగర్, హైదరాబాద్, దుండిగల్, ఖమ్మం, నిజామాబాద్, హకీంపేట్, మహబూబ్ నగర్, భద్రాచలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్స్ ను ధరించిన పోలీసులు, ప్రజలు బైక్లతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కృషి చేయాలని జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి కోరారు. నిర్లక్ష్యంగా వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్స్ ను ధరించాలని, కార్లో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. తమ సినిమాలు విజయవంతం కావాలని కోరుకున్నట్టు వీరు చెప్పారు. వైట్ కాలర్ నేరాలకు ప్రజల అత్యాశే కారణమని సైబరాబాద్ డీసీపీ ముత్యం రెడ్డి అన్నారు. ఏమీ చెక్ చేసుకోకుండానే పెట్టుబడి పెట్టి ప్రజలు మోసపోతున్నారని చెప్పారు. గతేడాది సైబరాబాద్ లో 104 వైట్ కాలర్ కేసులు నమోదయ్యాయి. ఒక్కేడాదిలోనే 1400 కోట్లను నేరస్తులు కాజేశారని డీసీపీ చెప్పారు. వైట్ కాలర్ నేరాల్లో ప్రజల డబ్బు తిరిగి రావడం చాలా అరుదు అన్నారు. వైట్ కాలర్ నేరాల్లో మోసపోతున్న వాళ్లలో ఎక్కువ మంది ఐటీ వాళ్లు, రిటైర్డ్ ఉద్యోగులే ఉంటున్నారని తెలిపారు. గతేడాది 200 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన చెల్లి ఆత్మహత్యకు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ప్రణయ్ తేజ్ కారణమని జూనియర్ డాక్టర్ లావణ్య అక్క శిరీష అన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజ్లో చదువుతున్న లావణ్యను ప్రేమించిన ప్రణయ్ ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని చెప్పింది. లావణ్యతో మాట్లాడకుండా మానసికంగా ఇబ్బంది పెట్టాడని తెలిపింది. నెల క్రితమే లావణ్య ఆత్మహత్యకు యత్నించిందని వివరించారు. స్నేహితుల ద్వారా విషయం తెలియగానే చెల్లెలను ఇంటికి తీసుకొచ్చామని, అయినా సరే ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రణయ్ కులం తెలియగానే నిరాకరించాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండోర్లో నీటి కాలుష్యం, గాంధీనగర్లో టైఫాయిడ్ ప్రబలింది. ఇప్పుడు ఒడిశాలోని ఖోర్దాలో కామెర్లు ప్రబలుతూ ఉన్నాయి. అక్కడి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 54 మంది విద్యార్థులు జాండీస్ బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. ఓ పత్రికపై పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేష్ విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. 3వ సారి లోకేష్ కోర్టుకు హాజరవుతున్నారు.
ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తాను ఎప్పుడో విరమించుకోవాలనుకున్నానని, అందరూ తనను పోటీ చేయాలని కోరడంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజలు తనకు ఊహించని మెజార్టీని ఎన్నికల్లో ఇచ్చారన్నారు. తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పారు. ప్రజలకు మంచి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించనని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోయే 48 గంటల్లో ఇది తమిళనాడు తీరం వైపు కదలొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని చెప్పింది. అల్పపీడనంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. శనివారం దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 30న ఉత్తర ద్వారాన్ని తెరిచారు. శాస్త్రోక్తంగా 10 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించిన టీటీడీ రేపు అర్ధరాత్రి ఏకాంత సేవ నిర్వహించనుంది. ఈ సమయంలో టీటీడీ నిర్వాహకులు ద్వారాలను అధికారికంగా మూసివేస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకోవడంపై నటి సాక్షి వైద్య క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు అవకాశం వచ్చిందన్నారు. వారం రోజుల షూటింగ్ తర్వాత డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వెల్లడించారు. కింగ్ నాగార్జున 100వ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగ్ తొలి సినిమా విక్రమ్, ఫ్యామిలీ మల్టీ స్టారర్ మనం సినిమాలు అదే డేట్ కు రిలీజ్ అయ్యాయి.